హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. దీంట్లో ప్రధానంగా చిరంజీవి గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జీవితాంతం నేను రాజకీయాలకు దూరం, నా కలలను పవన్ కళ్యాణ్ నిజం చేస్తారని చిరంజీవి నిన్న ఒక ప్రకటన చేశారు. సంచలనమైన ప్రకటన. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలన్నీ తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని ఆయన ఉద్ఘాటించారు. తన కలలను నెరవేరుస్తారన్న ప్రగాఢ నమ్మకము తనకుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో తాను చాలా ఒత్తిడులకు గురయ్యానని, అప్పట్లో ఆ ఒత్తిడిని చూసి తన సతీమణి బాధపడేదని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం గారిది సినిమా వేడుకలకు సంబంధించి మంగళవారం ఒక ఈవెంట్ జరిగింది. దాంట్లో చెప్పిండు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు బీజేపీలో జాయిన్ అవుతారు. రాజ్యసభ మెంబరు ఇస్తారు. విజయసాయిరెడ్డి రిజైన్ చేసిన రాజ్యసభ మెంబర్ ఆయనకే కేటాయిస్తారని చెప్పి ఆయన కేంద్ర మంత్రిగా చేస్తారని చెప్పి దాంతోని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జెండా బాతే కార్యక్రమం అటు పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవిని వాడుకొని చేయొచ్చు అనే ఒక చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంలో అప్పుడు ఏం మాట్లాడలేదు. నిన్న బ్రహ్మానందం గారి సినిమా ఈవెంట్లో మాట్లాడి జీవితాంతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటా, నేను ఏదైతే కలలు లక్ష్యాలు పెట్టుకున్నో ఆ కళని నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాను కాబట్టి, అంటే ఒక విధంగా ఆయన ఏం చెప్తుంటే రాజకీయాలు చాలా ఒత్తిడి, నేను గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా ఒత్తిడి పడ్డాను అని కూడా ఆయన చెప్తుండు. కానీ తమ్ముడిని అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తుంది. తమ్ముడు నా కలలు నెరవేరుస్తాడని చెప్పిండు. ఇది ఒక బిగ్ అప్డేట్. ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లోకి రావచ్చు, ఏ పార్టీలోకి పోతారు, బీజేపీ ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. రాజ్యసభ సభ్యుడు కూడా అవుతారని చెప్పారు. కాబట్టి ఆయన క్లియర్గా భవిష్యత్తులో ఇకపై జీవితం మొత్తం కూడా ఎప్పుడు రాను అని చెప్పిండు రాజకీయాల్లోకి. ఇది ఒక వార్త. అయితే సాక్షి పేపర్ చూద్దాం. పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు, మేము అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైపోతుంది, మిస్టీరియస్గా కనిపించకుండా పోతుందని హైకోర్టు ఆగ్రహం. కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ కావాలని అడిగినా ఆ వెంటనే అది మిస్టీరియస్గా మాయమైపోతుందట, కాలిపోయిందని మీరు చెప్తున్నారని నిన్న హైకోర్టులో ఒక ఎస్హెచ్ఓ పైన ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు చాలా సీరియస్గా అడిగింది. మాచవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి గోపిరాజు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నవంబరు 3వ తారీఖు రోజు తీసుకెళ్లారు పోలీసులు. మాచవరం పోలీస్ స్టేషన్లో బంధించి చిత్రహింసలు పెట్టి 7th నవంబర్ రోజు అనౌన్స్ చేశారు గోపిరాజుని అరెస్ట్ చేసినామని. గోపిరాజుని 7th నవంబర్ రోజు కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసినామని చెప్తే వాళ్ళ తమ్ముడు గోపిరాజు నాగరాజు హైకోర్టులో పిటిషన్ లేదు, నవంబర్ 2 నుంచి తెసిపై నిర్బంధించి పోలీసులు కాన్స్టిట్యూషనల్కి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా బంధించారు, ఇది తప్పు అని చెప్తే లేదు మేము బంధించలేదు అన్నాడు. ఎస్హెచ్ఓని హైకోర్టు ఏం అడిగిందంటే బంధించలేదు అంటే నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు సీసీ ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ లేదు అని చెప్పారు. డిస్ట్రాయ్ అయిపోయింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్తోనని చెప్తే గతంలో కూడా మాచర్ల పోలీస్ స్టేషన్ విషయంలో కూడా ఇదే చెప్పింది. గతంలో వేరే ఇంకొక పోలీసు కేసు విషయంలో కూడా పోలీస్ స్టేషన్ అధికారులు, ఎస్హెచ్ఓలు, పోలీస్ డిపార్ట్మెంటు సీసీ ఫుటేజ్ హైకోర్టు అడిగినప్పుడల్లా ఇది చెప్తుంది. అందుకే చాలా సీరియస్ అయింది. మిస్టీరియస్గా ఎందుకు కనిపిస్తుంది, సీసీ ఫుటేజ్ని అసలు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి మానిటర్ చేయాలి. ప్రతి వారము సీసీ ఫుటేజీని పరిశీలించాలి, పనిచేస్తుందా లేదా సీసీ కెమెరాలు అనే విషయాన్ని ఆయన మానిటర్ చేయాలి. అడిషనల్ ఎస్పీని కూడా క్లాస్ బీకింది హైకోర్టు. ఏం చేస్తారు మీరని, ఈ మిస్టీరియస్ అయిందని పోలీసులు చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవు, ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ ఎస్పీలు ఏం చేస్తున్నట్టు, సర్క్యూట్ కాలిపోయిందన్న సౌత్రిక నివేదికపై అనుమానాలు, ఆ నివేదికలోని సంతకాలు సీలుల్లో తేడాలున్నాయి, కాలిపోయిన సీసీటీవీని మేమే స్వయంగా పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. కోతుల వల్ల ఫుటేజ్ కాలిపోయిందంటే నమ్మాలా, ఆ పరికరాలను తమ ముందుంచాలని పల్నాడు ఎస్పీకి ఆదేశం, ఎస్హెచ్ఓపై చర్యలు సంతృప్తికరంగా లేవన్న ధర్మాసనం, అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం, విచారణ ఈ నెలకు 18కి వేశారు. ఎస్హెచ్ఓ పైన ఏం చర్యలు తీసుకున్నారంటే జస్ట్ ఇంక్రిమెంట్ కట్ చేశారు. ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా తెసిపోయి చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి నిర్బంధిస్తే నవంబర్ 3 రోజు నిర్బంధించి 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి, అది ఒక రకం క్రైమ్ అన్నమాట. ఎందుకు క్రైమ్ అంటే యూనిఫామ్ ఉందని చెప్పి ఉండి పట్టకపోయి లోపటేసి చిత్రహింసలు పెడతా, కొడతా, తిడతా అంటే కుదరదు కదా, చట్ట ప్రకారం ప్రొసీజర్ కాలే. ఎందుకు ప్రొసీజర్ వయలేషన్ చేశారా, సీసీ ఫుటేజ్ ఇవ్వంటే ఇచ్చే పరిస్థితి లేదు.
దానిపైన చర్యలు తీసుకొని చాలా సీరియస్గా చెప్పింది. సస్పెండ్ లాంటివి చేస్తారేమని హైకోర్టు ఆశించింది. కానీ ఇంక్రిమెంట్ కట్ చేసి నేను చర్యలు తీసుకున్నానని ఎస్పీ చెప్పిండట. మీ చర్యలు సంతృప్తికరంగా లేవు, ఇది మొత్తం ఏదో కావాలని చేస్తున్నట్టే ఉందని, కావాలనే చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు, చట్టానికి అడ్డంగా దొరికిపోయారు. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందంటే నిర్బంధించిన దాని కింద ఆయన కింద ఒక రకంగా అటెంప్ట్ మర్డర్ అయితే నిర్బంధం కేసు అయితే 120B సెక్షన్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ జాబులు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ ఆఫీసర్లైనా, రెవెన్యూ ఆఫీసర్లైనా, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్లు అధికారం ఎవడుంటే వాడు మాటలు విని ఏది పడితే అది అడ్డంగా చేస్తే ఇట్లా జైలుకి పోయే పరిస్థితి వద్ది, హైకోర్టుతో అక్షింతలు వేసుకునే పరిస్థితి వద్ది. ఇప్పుడే కాదు, గతంలో కూడా, గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు, అధికార పార్టీ నాయకులు చెప్తే ఏది పడితే అది చట్టాన్ని వయలేట్ చేసి అడ్డందిడ్డంగా చేస్తే ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అదే పరిస్థితి అయింది, ఐఏఎస్లు అదే పరిస్థితి అవుతుంది. ఎప్పుడు ఏ కేసు పడిద్దో తెలియదు, ఎప్పుడు జైలుకు పోతారో తెలియని పరిస్థితి. అంటే రూల్స్లో వయలేట్ చేసి చేస్తారు కదా. ఇది ఒక వార్త అయితే. కిరణ్పై కేసు ఏది, బాధితురాలు ఫిర్యాదును పట్టించుకొని పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించినా బాధితురాలకి న్యాయం జరగని వైనం. పైగా ఉల్టా కేసుతో బాధితురాలు అరెస్టు. బాధితురాలు లక్ష్మితో జనసేన నేత కిరణ్ రాయల్ ఫైల్ ఫోటో ఒకటి వేశారు. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి. లక్ష్మీరెడ్డి అని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఆమె ఒక ఆడియోని, వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఆ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీస్ కేసు పెట్టిన తర్వాత కిరణ్ రాయలు ఒక ప్రకటన చేసిండు. 2-3 రోజుల్లో జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఆమె చీటరు, ఆమె కన్నింగ్ ఫెలో అని చెప్పి ఆయన ప్రకటన చేసిండు. ఆయన చేసిండో లేదో మొన్న తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటేనే వచ్చి పోలీసులు అక్కడి నుంచి వచ్చి అరెస్ట్ చేసి తీసిపోయారు. దానిపైన ఒక వార్త రాసిన సాక్షి. అసలు లక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది, ఆ కంప్లైంట్ పైన చర్యలేంది, విచారణ ఏంది, పోలీస్ అసలు ఏమైనా కేసు రిజిస్టర్ చేశారా, అసలు కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదు పైన చర్యలు తీసుకోకుండా అక్యూజ్డ్ని వదిలేశారు, ఫిర్యాదుదారుని తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది అనేది వార్త. వాస్తవం కూడా ఒక మహిళ ఆమె కొన్ని ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ఏదో కొంత లింకు లేకుండా, ఏది లేకుండా వేగ్గా అయితే ఆడియోలు, వీడియోలు రావు. తప్పనిసరిగా ఆయనకి ఆమెకి ఏదో సంబంధం ఉంది. 1,31,00,000 రూపాయలు డబ్బులు వాడుకుంటూ, ఒక 300 గ్రాముల బంగారాన్ని వాడుకుంటూ, ఇంకా కొంతమంది బయట చెప్పుకునేది ఏంటంటే ఈమె దగ్గర డబ్బులు తీసిపోయి జనసేనకు సంబంధించిన మీటింగులు పెట్టిండని. అందుకే జనసేన అధినేత మాట్లాడట్లేదు అనేది చెప్తున్నారు. ఎక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగినా, ఏదైనా వేధించినా తోలు తీస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు అని అడుగుతున్నారు మహిళా నాయకులు. మహిళల హక్కులు కాపాడాలని పోరాటం చేసే ఆర్గనైజేషన్స్ అడుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఉత్తగా లేడు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను మహిళలపైన ఏదైనా జరిగితే తోలు తీస్తా, తాట తీస్తా అన్నాడు. మరి ఆ తాట తీసాయని ఎడిపోయిండని అడుగుతున్నారు. ఈ తాట తీయకపోగా ఆయన ఇంట్లో ఏసీలో ఉండు, ఆమె తీసిపోయి జైపూర్లో జైల్లో పెట్టారు ఫిర్యాదుదారిని. ఇది మరి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి ఒక వార్తని రాసింది. బాధితురాలు ఫిర్యాదుని పట్టించుకోవట్లేదు. ఇంకెందుకు పట్టించుకుంటారు? పట్టించుకునే పరిస్థితి ఉంటే కంప్లైంట్ చేసిన కిరణ్ రాయల్ 2-3 రోజులు అరెస్ట్ అవుతుందని స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ అయింది అంటేనే ఇదంతా బ్యాక్గ్రౌండ్ నడిచినట్టు. ప్రభుత్వం సహకారం లేకుండా, లోకల్ పోలీసుల సహకారం లేకుండా తప్పనిసరిగా జైపూర్ నుంచి పోలీసు వచ్చి అరెస్ట్ చేయడానికి ఉండదు. వారెంట్ ఉండాలి, కంపల్సరీ మేజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే లోకల్ పోలీసులు, ఎగ్జిక్యూషన్ చేసే పోలీసులు సహకారం ఉండాలి. లోకల్ పోలీస్ సహకారంతోనే ఇక్కడ నుంచి జైపూర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోయినట్టు వాళ్ళు వచ్చి లోపటేశారు. ఇప్పటిది కాదు, అది 2021లో కేసు, చెక్ బౌన్స్ కేసు. చెక్ బౌన్స్ కేసులో జనరల్గా అరెస్ట్ ఉండదు. దాని మీద హీరింగ్ నడుస్తుంది. 41A నోటీస్ ఇస్తారు. ఆ నోటీసు తర్వాత ఆమె పోయి కోర్టులో అపీర్ అయింది. కోర్టులో అడ్వకేట్ని పెట్టుకొని వాదించుకుంటారు. కానీ ఎకాఎకిని అరెస్ట్ చేసి లోపటేసి తీసిపోయారు. అంటే కంప్లైంట్ దారుడి పైనే చర్యలు ఉంటున్నాయి అనమాట. కంప్లైంట్ చేసినోడు ఎవరైతే అక్యూజ్డ్ ఉండో, అభియోగాలు మొబ్బడదో వాళ్ళ మీద చర్యలు ఉండట్లే. ఇది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడితే స్ట్రిక్ట్ విజన్ ఉంది, నేను ఒప్పుకోను, అన్యాయాలు జరుగుతా అంటాడు. డిప్యూటీ సీఎం కూడా అదే చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ చేతలకి చేసేదానికి తేడా ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన నిన్న కొన్ని మహిళా సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాయి అనమాట. రైట్. మార్గదర్శిపై ఈడీ విచారణ జరిపించాల్సిందే అని చెప్పి లోక్సభలో మిథున్ రెడ్డి
లోక్సభ వైఎస్ఆర్సీపీ ఎంపీ చెప్పిండు, ఈ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే మాపై ఆరోపణలు, సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అంటాడు. ఇది గమ్మత్తు ఏంటంటే బీజేపీలో ఉన్న వేరే నాయకులు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు మనుషులుగా ముద్రపడ్డ ఈయన సీఎం రమేష్ కానీ ఇంకా కొంతమంది ఈ మార్గదర్శి పైన మాట్లాడుతున్నారు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఇట్లా. ఈవెన్ టీడీపీ నాయకులు కూడా మాట్లాడాలి. ఆయన సీఎం రమేష్ మాట్లాడండి, మార్గదర్శి పైన నువ్వు ఎట్లా అడుగుతావు అని చెప్పి. ఒక సాటి పార్లమెంట్ సభ్యుడు ఆయన, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ హైకోర్టులో ఉంది, దానిపైన గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకు కౌంటర్ వేయట్లేదని అడిగిండు లోక్సభలో. ఈయన ప్రజల గురించి మాట్లాడాలి కానీ సీఎం రమేష్ గారు ప్రజల గురించి, ఆయన మార్గదర్శి గురించి అడుగుతుంటే అడ్డగించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలి తప్ప తమపై ఆరోపణ చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు. ఇది వాస్తవంగా ఆయన వ్యవహారం చూస్తే అట్లా అనిపిస్తుంది అనేది మిథున్ రెడ్డి చెప్తుండు. బీజేపీ పార్టీ కండువా ఉంది కానీ బీజేపీ కోసం పనిచేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తాడు, టీడీపీ కోసం కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మార్గదర్శి కేసు ఉంది, 2610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించిండు మార్గదర్శి అనేది. అది అక్రమం అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే కోర్టులో ఆ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. 6 మంత్స్ లోపల ఈ కేసుని డిస్పోజ్ చేయండి, తొందరగా విచారణ చేశాను, డైలీ రోజువారీ విచారణ చేయమన్నది. దానికి ఇలా ప్రధాన కారణం ఆలస్యం అవుతుందంటే అది 6 మంత్స్ పోయి 1 ఇయర్గా వచ్చింది. 2024 జూలైలో చెప్పింది 6 మంత్స్ అని, 2024 పోయింది, జూలై పోయింది, 2025 ఫిబ్రవరికి వచ్చినాం. దానికి రీజన్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఒకసారి కౌంటర్కి టైం తీసుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఒకసారి తీసుకుంటుంది. ఇక మార్గదర్శి వాళ్ళు అయితే రామోజీరావు గారు మరణించింది కాబట్టి అసలు పిటిషనే డిస్పోజ్ చేయండి అని అడిగింది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక 15 రోజులు, నెల రోజులు టైం తీసుకుంటే ఇప్పుడు గడిపించారు. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఇవన్నీ అయిన తర్వాత ఆర్బీఐ ఉంది అందులో పార్టీ, ఆర్బీఐ సెక్షన్ 45(s)ని ఉల్లంఘించిండు ఆయన. మార్గదర్శి అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆరోపణ, దానిపైన కౌంటర్ ఏమని చెప్పింది హైకోర్టు. దానిపైన కౌంటర్ లేదు. ఆ కౌంటర్ కోసం అలా టైం తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కౌంటర్ కోసం నెలల గడువు తీసుకుంటూ ఎందుకు చేస్తున్నారు, దానిపైన ఈడీ విచారణ చేయాలని ఆయన మిథున్ రెడ్డి డిమాండ్ చేసిండు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా అడిగిండు. అది నచ్చలే వీళ్ళకి. అంటే ఇప్పుడు అసలు బీజేపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రజల కోసం ఎంపీలు అయ్యారా, లేకపోతే మార్గదర్శి రామోజీరావు సంస్థలు, ఈనాడు సంస్థల కోసం ఎంపీలు అయ్యారా అనేది పెద్ద చర్చ. ఎందుకంటే దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్లు, దానికోసం విమర్శలు, బయటకు వచ్చి ఏదో పబ్లిక్ ఇష్యూ, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజల ఇష్యూ అయినట్టు మాట్లాడుతాము. అది ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా మళ్ళీ ఏ ప్రైవేట్ కంపెనీ, వైలేటెడ్ కంపెనీ చట్టానికి వ్యతిరేకంగా రిజిస్టర్ అయ్యి హిందూ అవిభాజ్య చట్టం కింద నమోదైంది. ఆ హిందూ అవిభాజ్య చట్టం కింద నమోదైన కంపెనీ డిపాజిట్ సేకరించడానికి లేదు, కానీ సేకరించిండు. 2610 కోట్ల రూపాయలు సేకరించిండు, అది అక్రమం అనేది చెప్తున్నాడు. అందులో మీకెందుకు? అదేమన్నా పబ్లిక్ ఇష్యూవా? ఒక సభ్యుడు అడిగిండు, దానికి గవర్నమెంట్ ఇస్తే సమానం ఇద్ది, ఆర్బీఐ ఇస్తుంది. కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మార్గదర్శి కోసం ఎంపీలు అయినట్టు బిహేవ్ చేశారు. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు సాక్షి పేపర్లో. చంద్రబాబు పవన్ ఆలోచనలోనే కల్తీ కొవ్వు ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ చెప్తుండు. బాబు స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకోవడం దారుణం. సిట్ అరెస్టులు నెయ్యి కల్తీ చేయడం పైన కాదు, నెయ్యి సరఫరాలో డైరీలు చేసిన తప్పులపైనే సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పి, తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనలోనే కల్తీ ఉంది, కొవ్వు ఉన్నాయని టీడీపీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుల రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. నెయ్యి సరఫరాలో బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ చేసిన తప్పులపై మాత్రమే, అంటే నెయ్యి సరఫరా, నెయ్యిలో కల్తీ జరిగిందనేది లేదు. నెయ్యి సరఫరా చేసిన 3 ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి వాళ్ళు, ఆ సరఫరాలో కొన్ని అవకతవకలు జరిగింది, దానిపైనే సిట్టు అరెస్ట్ చేసింది. అంటే వీళ్ళు ఆ సిట్టు కూడా అరెస్ట్ చేయడానికి ఏంటంటే వీళ్ళు కోఆపరేట్ చేయలేదట, ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కోఆపరేట్ చేయలేదంటే లోపటేశారు 4గురిని. దాని మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
అయిపోయింది, కల్తీ జరిగిందని మేము చెప్పిందే నిజమైంది. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ డయాస్‌లో ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్‌లో ఉండి కొన్ని కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశాన్ని డైరెక్ట్‌గా కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది, జంతువుల అవశేషాలు కలిసినాయి దాంట్లో అని చెప్పిండు లడ్డూలో. దానిపైన ఇప్పుడు ఆయన నానా తంటాలు పడతాండు. అనేసిండు కల్తీ జరిగిందని, జంతువుల అవశేషాలు కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు అని. ఇప్పుడు దాన్ని వెనక్కి పీక్కోలేక తికమక అయిపోతాడు. అది నిరూపించడానికి బేస్ లేదు. ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితులు ఏదో ఒక రకంగా ఆ సిట్టు వీళ్ళేసిన సిట్ని ఎలో చేయాలి. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. వీళ్ళ మాట చెల్లుబాటు కావట్లేడ. ఏదో ఒక రకంగా కల్తీ జరిగిందని 10 సార్లు అంటే అది 11వ నిజం అయిద్దనే ఒక భ్రమలో ఉన్నారో ఏం పాడో. కానీ దానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి అసలు మీ ఆలోచనలు మీ మాటల్లోనే కల్తీ ఉంది, కొవ్వు ఉంది తప్ప అక్కడ ఎక్కడ కల్తీ జరగలేదు, కల్తీ జరిగే అవకాశాలే లేవు అని ఆయన పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు ఆలోచనలకు సంబంధించి మీ దాంట్లో కొవ్వు ఉందని చెప్తుండు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఏది, ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడ? కిరణ్ రాయలను కాపాడుకునేందుకే జనసేన తంటాలు పడుతుంది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల చెప్తున్నారు. ఆమె స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ శ్యామల గారు కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ ఏది, తాట తీస్తున్నాను ఆయన ఎక్కడ అని పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా అటాక్ చేసింది ఆమె. పవన్ కళ్యాణ్ నిజంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కాబట్టి ఆయన ప్రకటించాల్సి ఉండే. తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు, విచారణ చేస్తాను అన్నాడు. కానీ ఆయన ఎక్కడ బయటకు వచ్చి కనీసం ట్విట్టర్లో కూడా చెప్పలే. మరి దాని వెనకున్న మతలబ్ ఏంటంటే ఏమని చెప్తుంది ఏంటంటే ఆ లక్ష్మి అనే మహిళ ఇచ్చిన డబ్బులు పెట్టే కిరణ్ రాయలు జనసేన మీటింగ్లు పెట్టిండు, అది పవన్ కళ్యాణ్కి తెలుసు అంటది ఆమె. దానివల్ల వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, ఆ జనసేన పార్టీ ఆయన పైన చర్యలు తీసుకొని పరిస్థితి ఉంది అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణ చేసింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశారని లక్ష్మి అనే మహిళ కన్నీటితో విలపిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్ష్మి నుంచి తీసుకున్న డబ్బుతో కిరణ్ రాయల్ జనసేన సభలను నిర్వహించడం వల్లే జనసేన నాయకత్వం ఈ విషయంలో అతనికి అండగా నిలుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారని లక్ష్మి గంపెడాశలు పెట్టుకుందని, ఆమెకు న్యాయం జరగకపోగా కిరణ్ రాయల్ తన పలుకుబడిని ఉపయోగించి జైపూర్ నుంచి పోలీసులను రప్పించి అరెస్ట్ చేయించింది అన్నది. అంటే ఆమె చేసిన కీలకమైన ఆరోపణ నుంచి జనసేన మీటింగులు, తిరుపతి ఏరియాలో జరిగిన మీటింగులకి ఏం పైసలతోనే లక్ష్మి అనే మహిళ ఇచ్చిన డబ్బులతోనే కిరణ్ రాయలు ఆ సభలు నిర్వహించింది. కాబట్టి వాళ్ళు జనసేన కిరణ్ రాయలపైన చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉందని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అది తప్ప ఉప్ప ఏందనేది కనీసం బయటకు వచ్చి ప్రకటన చేయాలి. అసలు ఆమె చేసిన ఆరోపణలు నిజమా, ఆమెకు జరిగింది అన్యాయమా కాదా అనేది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. స్పీడ్ పెంచేద్దాం, 8 నెలల కృషితో మంచి ఫలితాలు వచ్చినాయట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. స్పీడ్ పెంచాలట, దేంట్లో అనేది చెప్పలే. స్పీడ్ పెంచాలని ఇచ్చిండు, పక్కనే ఏడాదైనా ఫైళ్ళు ఎందుకు క్లియర్ కాలేదు అంటుండు. ఐఏఎస్లు ఐపీఎస్ని ఏడాదైనా ఫైళ్ళు క్లియర్ కాలే, ఫైళ్ళు క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఆఫీసర్లు ఉంటే ఎట్లా పరిపాలన ఒకవైపు చెప్పిండు, ఇంకొక వైపు 8 నెలల్లో మంచి ఫలితాలు సాధించడం అంటుండు. ఏం ఫలితాలు సాధించారని ప్రజలు అనుకుంటున్నారంటే ఇలా రైతులకు రావాల్సిన రైతు భరోసా ఇయ్యలేదు, తల్లికి వందనం ఇయ్యలేదు, ఈబీసీ నేస్తం ఇయ్యలేదు, కాపు నేస్తం ఇయ్యలేదు, మత్స్యకారుల నేస్తం ఇయ్యలేదు, విద్యా కానుక విద్యా దీవెన ఇట్లాంటి 2019 నుంచి 2024 మధ్యలో ఏదో ఒక రకంగా ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంపద వాళ్ళ అకౌంట్లో పడ్డది. ఇవాళ ₹1 వాళ్ళ 8 నెలల నుంచి మేము ఫలితాలు మంచి సాధించడం అంటుండు. ఒకవేళ సాధిస్తే ఆయన క్యాబినెట్ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు 2-3 క్యాబినెట్లలో ప్రధానంగా ఒకటే చెప్తాడు, పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూమి ఇవ్వాలి. మనం P4 విధానంలో పోతున్నాం, ఈ విజన్ 2047 ఇట్లాంటివి చెప్తుండే. దీంట్లో ఎక్కడ ప్రజల కోణం లేదు. P4తోనట పేదరిక నిర్మూలన ఇద్దట. ఎట్లా అయింది P4తో పేదరిక నిర్మూలన? P3తోనే కాలే, P4తోనే ఇద్దట. దాంట్లో పీపుల్స్ అని ఒకటి పెట్టారు. ఈ పీపుల్స్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన ఎన్ఆర్ఐలో ఉండే అవకాశం ఉంది. గ్రామాల్లో వేసే లింక్ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెడతారట భవిష్యత్తులో. గ్రామాలలో రైతులు ఇట్లా పేద ప్రజలు తిరిగే రోడ్లకు కూడా టోల్ ట్యాక్సులు పెట్టి ఎన్ఆర్ఐలతోని ఆ P4లో వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి, ఆ పెట్టుబడులు పెట్టినోడు ఊకోడు కదా, టోల్ గేట్ పెడతాడు, వసూలు చేసుకోవడం 30 ఏళ్ళ 40 ఏళ్ళ. ఇది P4.
దాంతో పేదరిక నిర్మూలన అయింది నేను చేస్తా అంటుండు. ఈ ఆయన 8 నెలల్లో సాధించింది ఏందని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, సాధించింది ప్రజల కోసం కాదు కానీ కంపెనీల కోసం, పెట్టుబడిదారుల కోసం భూములు ఇయటానికి ఎట్లా అనేది ప్రిపరేషన్ చేసిండు తప్ప మాకు వచ్చింది లేదు, ఒరిగింది లేదని ప్రజలు చర్చించుకునే మాట ఇవాళ. పెన్షన్లు 3.5 లక్షల మంది తొలగించిండు రకరకాల పేరుతోని. ఇచ్చే తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, ఇట్లా స్కీములన్నీ బంద్ అయ్యే కార్యక్రమం. అసలు మహిళలకు ఇస్తున్నాను 1500 రూపాయలు నెలకు కానీ, మహిళలకు ఇస్తున్నాను ఉచిత బస్సు ప్రయాణం కానీ దాని గురించి మాటలు లేదు. పండగ వచ్చినప్పుడల్లా ఒక 4 రోజులు ముందారు. దసరాకి వస్తుంది మహిళలకు ఉచిత ప్రయాణం, దీపావళికి వస్తుంది, సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఉగాది శివరాత్రి ఉంది. దీని తర్వాత జూన్కి పోద్ది. ఇప్పట్లో అయితే 3-4 నెలల దాకా ఈ స్కీములు అమలు చేయమని ఈ మధ్యనే చెప్పారు. ఇది ఆయన చెబుతుంటే స్పీడ్ పెంచేద్దాం అంటే బడాబాబులకి, పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడానికే, మరి పేదోళ్ళకి స్కీములు ఇవ్వడానికే తెలియదు. ఆ స్పీడ్ పెంచుదాం అంటుండే. ఆ స్పీడ్ అయితే ప్రజలు అనుకునేది బడాబాబులకి, ఇండస్ట్రియలిస్టులకి, రిలయన్స్, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూములు ఇవ్వడానికి స్పీడ్ పెంచుతున్నట్టు ఉంది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్. పేదల స్థలం అమ్మినా కొన్నా రద్దు చేస్తారటగా. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం. అనర్హులను గుర్తించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు. 15 రోజులుగా ఈ పని పూర్తి చేయాలని ఉత్తర్వులు. అంటే పేదల స్థలాలు అంటే పేదల కోసం ప్రభుత్వం ఇచ్చే స్థలాలు, అసైన్మెంట్ ల్యాండ్స్ అంటారు, లావన్ పట్టాలు అంటారు. అంటే ఇళ్ల జాగా ఒక 100 గజాలు, 120 గజాలు ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్లెస్ పీపుల్కి ఇస్తారు. వాటికి పట్టాలు ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అవసరాల కోసం వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. నోటరీ రిజిస్ట్రేషన్ కాదు అది, నోటరీ పేపర్ల మీద వేరే వాళ్ళకి అమ్ముకునే కార్యక్రమం. అట్లాంటివి ఏమైనా అమ్మినట్టు జరిగితే దాన్ని ప్రభుత్వం రికవరీ చేసుకుంటుందట. ఎవరికి ఏ ఉద్దేశంతో అయినది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన జాగానికి ఇట్లా అమ్మితే అమ్మినోడికి ఉండదు, కొన్నోడికి ఉండదు, ప్రభుత్వం తీసేసుకుంటుందట. అది కొత్తగా నిబంధన పెడతాను అని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది కొనేటోడికి ఇబ్బంది, అమ్మినోడికి ఇబ్బంది. అమ్మినోడికి జాగా ఉండదు, కొన్నోడికి ఉండదు. సరే అమ్మినోడికి పైసలు వస్తాయి కానీ మొత్తానికి సంచలనమైన నిర్ణయం ఒకటి వచ్చిందట. 15 రోజులుగా ఈ పని పూర్తి చేయాలి, దాంట్లో ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే ఎంక్వైరీ చేయండి అని చెప్పింది. రైట్. నగరి గాలి మళ్ళుతుందట. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని ప్రచారం. రోజా తీవ్ర అభ్యంతరంతో తాత్కాలిక వాయిదా. నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అయింది సినీ నటి రోజా గారు. మంత్రిగా కూడా పనిచేశారు, ఏపీఐసి చైర్మన్ పనిచేశారు. 2014లో గాలి ముద్దుకృష్ణనాయుడిని ఓడించారు. 2019లో భానుప్రకాష్ రెడ్డి గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు. 2 సార్లు తండ్రిని, కొడుకుని ఓడించింది. మొన్న అదే భానుప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఆ భానుప్రకాష్ రెడ్డి సోదరుడు జగదీష్, భానుప్రకాష్ రెడ్డి కాదు, సారీ, ఆ భానుప్రకాష్ సోదరుడు జగదీష్ అని ఉండట. జగదీష్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తుండు. అంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అన్న ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా మరి ఆయన ప్రాబల్యం నడవట్లేదేం కానీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి అంతా చర్చించినాడు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడానికి సిద్ధమైతే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రోజా గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారట. దాంతో ఆగిపోయింది అనేది ఒక వార్త. మొత్తానికి ఆయన రేపో మాపో జాయిన్ అయ్యే అవకాశం ఉందనేది ఒక టాకు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. స్తంభించిన మన్యం. ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ జయప్రదమైంది. మూతబడిన విద్యాసంస్థలు, దుకాణాలు, హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు ఎక్కడెక్కడికి ఆందోళనకారులు బైఠాయింపు, నిరసనలు, ర్యాలీలు. ఆదివాసీ చట్టాల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. మొత్తం నిన్న మన్యం బంద్ అయింది. అంటే నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఒక ప్రకటన చేశారు. టూరిజానికి సంబంధించిన టూరిజం పెట్టుబడిదారులు వచ్చారు. దాని సదస్సులో మాట్లాడిండు ఆయన విశాఖపట్నంలో. ఒక మీటింగ్లో మాట్లాడుతూ 170 యాక్ట్ అనేది ఎత్తేయాలి. 170 యాక్ట్ ఎత్తేస్తేనే
మనం ఏజెన్సీలో కూడా టూరిజాన్ని డెవలప్ చేయొచ్చు, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు, వాళ్ళకి ఈ భూములు ఇవ్వచ్చు అని ఒక ప్రకటన చేసిండు ఆయన. ఆ ప్రకటన చేసేటప్పటికి ఆదివాసీలు, దానికి సంబంధించిన మన్యంలో ఉండే అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన పడ్డాయి. అంటే ఇది గవర్నమెంట్ కావాలని ఇంటెన్షనల్ గవర్నమెంట్ ఐడియాలజీ నేను చెప్తుండా, లేదంటే ఆయన ఒపీనియన్ చెప్పినా తెలియదు, కానీ మొత్తానికైతే గవర్నమెంట్ ఏదో చేయబోతుందో 170 యాక్ట్ ఆ ఏరియాలో ఎత్తేయబోతుంది అనేది అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు ఆ ఏరియాలో లోయ ప్రాంతాలలో మన్యంలో నిన్న బంద్కు పిలిపించారు. మొత్తం విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేటు ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం కూడా బంద్ చేసే కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున బంద్ సక్సెస్ అయింది. ఈ బంద్ తీవ్రత చూసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన ఒక ప్రకటన చేశారు. అట్లాంటిది ఏం లేదు, 170 యాక్ట్ని రద్దు చేసే ప్రసక్తి లేదు, ఆలోచన ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు బంద్ని విరమించిన పరిస్థితి మొత్తానికి పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ అయింది. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 170 యాక్టు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ మంగళవారం విజయవంతమైంది. పార్టీలకు అతీతంగా ఆదివాసీలు స్వచ్ఛందంగా కదిలొచ్చి బంద్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. దుకాణాలు, హోటళ్ళు, వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయట. మొత్తానికైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు స్పందించిండు ఎక్స్ వేదికగా, అట్లాంటిది ఏం లేదు, ఎత్తేసే కార్యక్రమం మేము ఏమి ఆలోచనలు చేయట్లేదు అని చెప్పి. దీంతో ఆ బంద్ని వాళ్ళు విరమించుకున్న పరిస్థితి. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. రైట్. బోగస్ పెన్షన్ల ఏరివేతట, ఇళ్ల స్థలాలపైన ఆరా, రంగంలోకి అధికారులు 15లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. అనర్హత దివ్యాంగుల పెన్షన్ల ఏరివేతకు, అనర్హులకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందరికీ ఇళ్ల కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు, స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశించింది. 5 రోజుల పాటు రెవెన్యూ శాఖ సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు పోయినట్టు. ఇందాక అదే అంటే ఆల్రెడీ గవర్నమెంటు 1 సెంటు 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే అందరికీ ఇళ్ల జాగాని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అప్పుడు ప్రభుత్వంలో అదొక స్కీమ్ పెట్టిండు. ఇల్లు లేదు అనే మనిషి ఉండొద్దు అని చెప్పి అందరికీ ఇళ్ల స్థలాలు, దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, దానిపైన విచారణ చేయాలని చెప్పిండు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన పెన్షన్లు, దివ్యాంగులకు, డిజబిలిటీ పర్సన్స్కి ఇచ్చిన పెన్షన్ల పైన కూడా ఎంక్వైరీ చేసి ఇప్పటికే 3.5 లక్షల మంది పెన్షన్లు తొలగించే కార్యక్రమం స్టార్ట్ అయిందట. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో ఏ పేద ప్రజలకైతే ఇళ్ల జాగాలో లేదా పెన్షన్లో రకరకాల స్కీములు ఇచ్చిండో వాటిపైన ఎంక్వైరీకే పరిమితం అవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం అనేది ప్రజల్లో చర్చ. అసలు కొత్త ఏమని ఇస్తారేమని ఈ సూపర్ 6, సూపర్ 7 అని మమ్మల్ని ఏదో మాయ చేసి మోసం చేసి ఓట్లు వేయించకుండా, లేకపోతే ఇస్తడేమో అయ్యామని మేము ఓట్లు వేస్తే అవి ఇయ్యకపోగా ఉన్నాయి బీకే కార్యక్రమం చేస్తాడు. మాకు గతంలో వచ్చిన స్కీముల్ని సాఫీగా రాకుండా ఏదో ఒక కొర్రీ పెట్టే కార్యక్రమం, ఎంక్వైరీలు, విచారణలు, ఎవరో ఒక అధికారి గ్రామంలో రావటం, పిలవటం, ఇదేంది అదేంది అని అడిగి మొత్తానికి ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే చర్చ జరుగుతుంది. బోగస్ పెన్షన్ల ఏరివేత పేరుతోని పెన్షన్లు తగ్గించే కార్యక్రమం చేస్తాననేది పెద్ద ఎత్తున ఆరోపణయాలు. ప్రజలు మాట్లాడుకునేది 3,000 నుంచి 4,000 పెన్షన్ చేసిండు, ఒక 1,000 రూపాయలు పెంచిండు. ఆ పెంచిన మందం బడ్డెని తగ్గించుకోవడానికి ఏం చేస్తాడు, పెన్షన్లు కట్ చేసే కార్యక్రమం చేస్తాడు తప్ప దీంట్లో ఏమి లేదు. బోగస్సు లేవు, ఏరేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఒకవేళ నిజంగానే బోగస్ ఉంటే ఏరేస్తే పర్లేదు అనే ఆ బోగస్ పేరుతోని, బోగస్ని అనే అడ్డం పెట్టుకొని ఆ ఫైనాన్షియల్గా బడ్డెన పడదుగా 1,000 రూపాయలు పెంచినందుకు ఆ బడ్డెను తగ్గించుకునే కార్యక్రమానికి అమాయకుల్ని వేధించే కార్యక్రమం, దీంట్లో మళ్ళీ పార్టీ పేర్లు పెట్టి వేధించే కార్యక్రమం చేయొద్దు అనేది సామాన్య ప్రజలు కోరుకునేది. కానీ ప్రాక్టికల్గా అక్కడ జరుగుతుంది ఏంటంటే పార్టీ ఫీలింగ్ కూడా చేస్తారు అనేది ఒక చర్చ. రైట్. ఈనాడు చూద్దాం. వన్ ఆఫ్ 70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు, అపోహలతో ఆందోళన చెందొద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, 170 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలను గిరిజనుల సోదరులు నమ్మొద్దు అని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం అని బలంగా నమ్ముతున్నామని అందుకే ఆయన ఎక్స్ వేదికగా చెప్పిండట. తప్పుడు
అపోహలంటే రాష్ట్రంలో ఒక ముఖ్యమైన నాయకుడు స్పీకర్గా ఉండు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఆయన ఒక వేదిక పైన ప్రకటించేది ఏదో 4 గోడల మధ్యలో కూర్చొని పిచ్చాపాటికి మాట్లాడుకునే వ్యవహారం కాదు ఆయన. పర్యాటక పెట్టుబడిదారులు మీటింగ్‌లో మాట్లాడిండు. 117 యాక్ట్‌ని ఎత్తేస్తే బావుంటది. ఎత్తేసి టూరిజం డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. అప్పుడు మన ఏరియాలో టూరిజం డెవలప్‌మెంట్ ఇది అన్నాక ఒక ముఖ్యమైన నాయకుడు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. దాదాపు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం ఉంది ఆయనకి కూడా. ఫౌండర్ మెంబర్ తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు స్పీకర్‌గా ఉండు కాబట్టి ఆయనకు పార్టీలో ఆపాదించలేం కాబట్టి ఆయన ఒక ముఖ్యమైన పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అన్నాక అపోహలు ఎట్లా పడతారు? ఇక ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందేమో అనే ఉద్దేశంతో 2 రోజులు బంద్ పిలిపించారు. బంద్ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చింది మొత్తానికి. ముఖ్యమంత్రి స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించిన దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు రాసింది. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.